టాపిక్ సబ్ ఎయిర్టెల్ రోడ్స్. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, అందులో ఎక్స్ప్రెస్ వేస్, ఎయిర్టెల్ వేస్ చెప్పాను. ఇప్పుడు సబ్ ఎయిర్టెల్ అనేది రోడ్ ఆర్ డిజైన్ టు మూవ్ ట్రాఫిక్ బిట్వీన్ ఏరియల్ రోడ్స్ అండ్ లోకల్ స్ట్రీట్స్. ఇది ఏరియల్ రోడ్. ఈ ఏరియల్ రోడ్కి వచ్చిన ట్రాఫిక్ అంతా ముందరికి వస్తుంది కదా, సబ్ ఏరియాలకు వస్తుంది. సబ్ ఏరియాలకు వచ్చి ఇక్కడ నుండి లోకల్ స్ట్రీట్స్కి వెళ్ళిపోతుంది. అంటే ఏంటిదంటే, ఇక్కడ ఫర్ సపోజ్ ఒక అబ్బాయి జాబ్ ఏంటిది, తన డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ తన హోమ్ ఉంది, ఇక్కడ తన ఆఫీస్ ఉంది. ఇక్కడ నుండి ఎయిర్టెల్ రోడ్ అంటే ఈ హ్యూజ్ ట్రాఫిక్ నుండి వచ్చిన తర్వాత సబ్ ట్రాఫికల్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ హై ఉంటుంది ట్రాఫిక్, ఇక్కడ మోడరేట్ వస్తుంది. లోకల్ స్ట్రీట్కి వెళ్ళేసరికి లో అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి. దానికి డిస్ట్రిబ్యూట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ దే క్యారీ మోడరేట్ వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ లెస్ దెన్ ద ఏరియాల్ రోడ్స్ బట్ మోర్ దెన్ ద కలెక్టర్ రోడ్స్. సబ్ ఏరియాల్ దగ్గర ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది ఏరియాల్ రోడ్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఏరియాల్ దగ్గర చాలా వరకు ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే సెంటర్ సిటీ కాబట్టి. చాలా వేరే వేరే కంట్రీస్, రీజియన్స్ నుండి, విలేజెస్ నుండి అక్కడికి వస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ అవుతుంది ట్రాఫిక్. కానీ కలెక్టర్ రోడ్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది సబ్ ఏరియాల దగ్గర ట్రాఫిక్. మళ్ళీ స్పీడ్ లిమిట్ ఎయిర్టెల్ రోడ్తో కంపేర్ చేస్తే సబ్ ఏరియాల దగ్గర తక్కువ ఉంటుంది, కానీ కలెక్టర్ రోడ్ ఎక్కువ ఉంటుంది. ఈ సబ్ ఏరియాల్ అనేది కనెక్టింగ్ రెసిడెంటల్ ఏరియాస్, కమర్షియల్ జోన్స్, లింకింగ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సిటీ. ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను. ఇవనేవి అన్నీ మనం రెసిడెన్షియల్ హౌసెస్ అనుకుందాం. ఇప్పుడు రెసిడెన్షియల్ హౌసెస్ అంటే ఇక్కడ నుండి వాళ్ళందరూ జాబ్ పర్పస్, దేని పర్పస్ ఇక్కడికి రావాలి కదా. ఇది ఫర్ సపోజ్ సబ్ ఏరియాల్. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడికెళ్ళి మనుషులు అందరూ వస్తారు. సో ఇక్కడికెళ్ళి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే చాలా మంది ఉంటారు. సో ఏమైతే టైం పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, లో ట్రాఫిక్ అవుతుంది. ఇదే నేను చెప్పేది, ఎందుకంటే ఈ సెంటర్ ఆఫ్ సిటీ కాబట్టి ఇక్కడికి వస్తారు. తర్వాత డిస్ట్రిబ్యూట్ అయ్యేసరికి ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో ట్రాఫిక్ అనేది చాలా ఉంటుంది. అంటే రెసిడెన్షియల్ ఏరియాస్కి వెళ్ళేటోళ్ళు, కమర్షియల్ జోన్స్, సెంటర్ ఆఫ్ సిటీలో ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కలెక్టర్ స్ట్రీట్స్. ఈ కలెక్టర్ స్ట్రీట్స్ యాక్ట్స్ యాజ్ ద ఇంటర్మీడియేటర్, కలెక్ట్ ట్రాఫిక్ ఫ్రమ్ లోకల్ స్ట్రీట్ అండ్ డిస్ట్రిబ్యూట్ టు ఏరియల్ రోడ్స్. అంటే ఏంటిదంటే, ఈ లోకల్ స్ట్రీట్స్ దగ్గర రెసిడెన్షియల్ స్ట్రీట్స్ ఉంటాయి, ఇది కలెక్టర్ స్ట్రీట్. ఏరియల్ స్ట్రీట్ దగ్గర మేజర్ హైవేస్ ఉంటాయి. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, తను జాబ్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ తన జాబ్ ఉంది, మేజర్ హైవే ఇది దాటిన తర్వాత తన జాబ్. సో ఫస్ట్ లోకల్ స్ట్రీట్ నుండి ఇక్కడికి వస్తాడు. వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ మోడరేట్గా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ హైవే మీదకి వెళ్ళేసరికి చాలా వరకు ట్రాఫిక్ అనేది జమ అవుతుంది. ఇది లోకల్ స్ట్రీట్ అంటే వాని విల్లు, అంటే రెసిడెన్షియల్ అనుకోండి ఫర్ సపోజ్. ఇక్కడ నుండి తర్వాత మధ్యలోకి వచ్చేసరికి ఇది కలెక్టర్ స్ట్రీట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ట్రాఫిక్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే ఇక్కడికెళ్ళి రెసిడెన్షియల్ స్ట్రీట్స్ కలిసి పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంది, ఎయిర్టెల్ రోడ్స్ ఏమవుతుంది, ఇదంతా ట్రాఫిక్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి డిఫరెంట్ దాని నుండి, ఇది హైవే కదా, హైవే మీద ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ వెళ్ళేసరికి ట్రాఫిక్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. మొత్తం ఎలా ఉంటుంది, ఇక ఎయిర్టెల్ రోడ్ అంటే ట్రాఫిక్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా లోకల్ స్ట్రీట్స్ నుండి కలెక్టర్ స్ట్రీట్ నుండి ఈ కలెక్టర్ స్ట్రీట్ అనేది ఇంటర్మీడియట్గా ఉండి, లోకల్ స్ట్రీట్ నుండి వచ్చిన వెహికల్స్ని మొత్తం ఏరియల్ స్ట్రీట్కి పంపిస్తాయి. ఈవినింగ్ టైం ఏమవుతుంది, ఏరియల్ స్ట్రీట్ మీద ఉన్న ట్రాఫిక్ మొత్తం కలెక్టర్ స్ట్రీట్ నుండి ఇంటర్మీడియట్ ఉండి ఇలా ఇక్కడ నుండి వచ్చిన ఫ్లో ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వెహికల్స్ వెళ్తుంటాయి. అలా దానివల్ల నెక్స్ట్ ఈ కలెక్టర్ స్ట్రీట్ అనేది మోటార్ ట్రాఫిక్ ఫ్లోని హ్యాండిల్ చేస్తుంది. మళ్ళీ డిజైన్ టు ప్రొవైడ్ యాక్సెస్ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీస్. లోకల్ స్ట్రీట్ నుండేలే కదా కలెక్టర్ స్ట్రీట్కి వస్తే, లోకల్ స్ట్రీట్స్ అంటే రెసిడెన్షియల్స్, అవి హౌసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్, కలెక్టర్ రోడ్స్ కెన్ బి ఫౌండ్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్, కమర్షియల్ జోన్స్ కనెక్టింగ్ డిఫరెంట్ పార్ట్స్. అంటే ఈ కలెక్టర్ స్ట్రీట్స్ అనేది రెసిడెన్షియల్ ఏరియాస్లలో ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ నుండి వాళ్ళందరూ హై ఎక్స్ప్రెస్ వే కానీ, ఎయిర్టెల్ రోడ్ కానీ, సబ్ ఏరియాల్ అవన్నీ దాటుకొని వెళ్ళాలి. సెంటర్ ఆఫ్ సిటీలో చాలా ఉంటుంది, అది అవుట్స్కట్స్లో అయితే ట్రాఫిక్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ లోకల్ స్ట్రీట్ అంటే స్ట్రీట్. ఇప్పుడు మన స్ట్రీట్లో చూసుకుంటే ఏమవుతుంది, స్పీడ్ లిమిట్ అనేది తక్కువ ఉంటుంది,
ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. మనం ఎయిర్‌టిఎల్ రోడ్‌తో గానీ, కలెక్టర్ రోడ్‌తో గానీ కంపేర్ చేస్తే ట్రాఫిక్ అంతా తక్కువ. ఎందుకంటే మొత్తం రెసిడెన్షియల్ స్ట్రీట్స్, సెల్లర్స్, స్కూల్స్, మార్కెట్ ఉంటది కాబట్టి అక్కడక్కడ ఇప్పుడు మనం మన ఇంటి నుండి మన చుట్టాల ఇంటికి పోవాలంటే ఇక్కడిక్కడే వెళ్ళొచ్చు. సో, ఎలాంటి ట్రాఫిక్ అనేది ఉండదు. ఇక్కడ ఏమైతదంటే ఫస్ట్ లోకల్ స్ట్రీట్. ఈ లోకల్ స్ట్రీట్ నుండెళ్ళి ట్రాఫిక్ అంతా కలెక్టర్ స్ట్రీట్‌కెళ్తది. అంటే ఇది రెసిడెన్షియల్ హౌస్ గదా! ఇక్కడ నుండి ఫస్ట్ మనుషులు ఇక్కడికెళ్తారు. ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఈ సబ్ ఎర్టిఎల్ అయితది. సబ్ ఎర్టిఎల్ తర్వాత ఇది ఎరిటిఎల్ రోడ్. నెక్స్ట్ ఇది ఎక్స్‌ప్రెస్ వేస్. లోకల్ స్ట్రీట్ అంటే చాలా లోకల్ స్ట్రీట్ ఉంటాయి. మన లోకల్ స్ట్రీట్ నుండి ఇక్కడ కలెక్టర్ స్ట్రీట్‌కి వచ్చేసరికి ఫస్ట్ ఒకటే వస్తది. తర్వాత ఇక్కడ నుండెళ్ళి ఇది ఒక రెసిడెన్షియల్ అనుకుందాం. ఇవన్నీ వచ్చేసరికి కలెక్టర్ స్ట్రీట్‌కి కొంచెం అయితది. సబ్ ఎర్టిఎల్ అంటే ఓన్లీ ఇక్కడే ఉండదు కదా! ఇక్కడ ఒక హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చి కొంచెం. తర్వాత అన్నీ ఒకటేసారి హైవే మీదకెళ్ళేసరికి మనకు చాలా వరకు ట్రాఫిక్ అయితుంది. ఇలా ట్రాఫిక్ ఫ్లో అనేది వాళ్ళు కొన్ని స్పీడ్ లిమిట్స్ అరేంజ్ చేసి మనకు పైన అవి పెడతారు కదా! దాన్ని బట్టి వాళ్ళు ట్రాఫిక్ ఫ్లో అనేది డి ఎప్పటిదప్పుడు వాళ్ళు దాన్ని కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ టైమ్‌లో, ఈవినింగ్ టైమ్‌లో ట్రాఫిక్ ఎలా ఉంటదో తెలుసు. సో, అదే ఇక్కడ చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.